ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాబు పుట్టారు కదా, అది కరెక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూద్దాము. అలాగే అలాగే ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎవరు పుడతారు, చైనీస్ జెండర్ క్యాలెండర్ ఏం చెప్తుంది అనేది చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కూడా పాప పుడతారా బాబు పుడతారా అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా. దానికి మనకి చాలా రకాలుగా చెప్తారు. అంటే ప్లెజెంటా పొజిషన్ బట్టి, యాంటీరియర్ పోస్టీరియర్ బట్టి పాప బాయ్ ఆర్ గర్ల్ అంటారు. ఇంకా బేబీ బంప్ని బట్టి చెప్తారు. అలాగే బేబీ హార్ట్ బీట్ బట్టి ఎక్కువగా ఉంటే పాప, లేదంటే తక్కువగా ఉంటే బాయ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. కానీ అవన్నీ కూడా మనకి కరెక్ట్ అయినా కాకపోయినా అంటే వాటికైతే సైంటిఫిక్ రీజన్స్ ఏమీ లేవన్నమాట. కరెక్ట్ అవుతాయి లేదని చెప్పేసి మనం ఏదో మనకి సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకున్నవి అవన్నీ కూడాను. అవన్నీ కరెక్ట్ అవ్వవు అసలు. అలా అనుకోవడానికి కూడా మనకి ఛాన్సెస్ లేవన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ ఆ పొజిషన్ అనేది ఒకలా ఉండదు, ఒక సైడ్ అనేది ఉండదు, అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అలా అని చెప్పేసి మన పాప బాయ్, బాబు, గర్ల్ అని చెప్పేసి ఎలా చెప్తారు చెప్పండి? దానికి అసలు రీజన్ లేదు కదా. అలాగే హార్ట్ బీట్ కూడా అంతే, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కానీ ఇంకా నేను చెప్పేది ఏంటంటే, చైనీస్ జెండర్ క్యాలెండర్ ఉంటుంది కదా, దానికైతే 100% అని చెప్పలేము, కానీ ఒక 98-99% వరకు కరెక్ట్ అవుతుంది. ఎలా చెప్తున్నారు ఏంటి అంటే, మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి, లేదంటే ఉంటారు కదా చుట్టాలు కానివ్వండి, వేరే వాళ్ళు ఎవరైనా మనం చూస్తే అర్థమవుతుంది. అది కూడా క్లారిటీగా మనకి 100% రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా పేషెంట్ అంటే మన యొక్క ప్రెగ్నెన్సీ ఉమెన్ యొక్క ఏజ్ అనేది కరెక్ట్గా తెలియాలి. అలాగే మనకి పీరియడ్ మిస్ అయిన డేట్ ఉంటుంది కదా, అంటే మనకు కన్ఫర్మ్ అయిన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మంత్ అనేది కరెక్ట్గా తెలియాలి. అలాంటప్పుడే మనకి 100% రిజల్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా కొంచెం అటు ఇటు అయినా చేంజ్ అయిపోతుంది కదా రిజల్ట్ అనేది, అలా ఉంటుంది అన్నమాట. ఇంకా మన చుట్టాలు కానీ ఎవరినైనా అడిగితే వాళ్ళు కరెక్ట్గా ఏజ్ కొంతమందికి తెలియకపోవచ్చు, లేదంటే దీనికంటే ఏజ్ కంటే ముఖ్యం ఇంపార్టెంట్ అంటే మంత్ అనమాట. మనం కన్సీవ్ అయిన మంత్ అనేది చాలామందికి పీరియడ్ మిస్ అయిన డేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలా, లేదంటే కన్ఫర్మ్ అయినప్పుడు క్యాలిక్యులేట్ చేయాలా అని చెప్పేసి డౌట్ ఉంటుంది. ఇలాంటప్పుడు చాలా తప్పుగా మనం చూస్తాము. అందుకని చెప్పేసి అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళది వీళ్ళది కాకుండా మనం చూసుకుంటే సరిపోతుంది. చూడొచ్చు, కరెక్ట్గా తెలిస్తే యాక్యురేట్గా మనకి మంత్, డేట్, ఇయర్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఖచ్చితంగా మనకి రిజల్ట్ తెలుస్తుంది. డెలివరీ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళకి కరెక్ట్ వచ్చిందా, బాయ్ ఉంటే బాయే పుట్టాడా అనేది మనం చెక్ చేయొచ్చు. ఇంకా మన దగ్గరికి వచ్చేసరికి మనకి కూడా సేమ్ అనమాట. ఏజ్ అలాగే మంత్ ఆఫ్ అదే కన్సీవ్ అవుతాం కదా, ఆ మంత్ కరెక్ట్గా తెలియాలి. మంత్ అనేది మనకి కరెక్ట్గా తెలియాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. చాలా వరకు కరెక్ట్గానే గెస్ చేస్తుంది చైనీస్ జెండర్ అనేది. 99% ఎవరికి ఒకరికి అటు ఇటుగా తప్పుగా వచ్చినా కానీ మనకి అంటే తెలుసుకోవడమే కాబట్టి దానివల్ల ఇబ్బంది ఏం లేదు కాబట్టి చూసుకోవచ్చు అనమాట. మనకి గూగుల్లోకి వెళ్ళి చైనీస్ జెండర్ అని కొడితే వస్తుంది. మీరు ఇమేజెస్లోకి వెళ్ళండి. ఇమేజెస్లోకి వెళ్ళి మీరు కన్సీవ్ అయిన డేట్, మంత్, అలాగే మీ ఏజ్ అనేది చూసుకొని దానికి ఏది హారిజాంటల్గా వర్టికల్గా చూసి ఏది బాయ్ ఉందా గర్ల్ ఉందా అని చూసుకోవచ్చు. ఇంకోటి జెండర్ ప్రెడిక్షన్ కూడా ఉంటాయి వెబ్సైట్స్. చైనీస్ జెండర్ కొడుతుంటే అవి కూడా వస్తున్నాయి. ఈ ఇమేజెస్లో చూసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాబు పుట్టారు కదా, అది కరెక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూద్దాము. అలాగే ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎవరు పుడతారు, చైనీస్ జెండర్ క్యాలెండర్ ఏం చెప్తుంది అనేది చూద్దాము. ఇంకా ఇమేజెస్లోకి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడైతే జెండర్ అనేది ఏముంది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి అనేది చూసేద్దాం రండి. ఇక్కడ ఏజ్ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇంకా మంత్ అనేది మనం ఏం తీసుకోవాలంటే ఈ మంత్ అంటే ఈ మంత్ పీరియడ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ మనకు పీరియడ్ మిస్ అయితే మనం లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అనేది తీసుకోవాలి. అంటే ఈ మంత్ మనం కన్సిడర్ చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు నాకైతే అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకైతే 20 years అనమాట. 20 yearsకి నాకైతే ఆగస్టులో లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అయితే వచ్చింది. సెప్టెంబర్కి పీరియడ్ మిస్ అయిందనమాట. ఇప్పుడు ఆగస్టు చూద్దాము. ఆగస్ట్కి 20కి మనకి ఏ ఉంది చూడండి, బాయ్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా నాకైతే బాబాయ్ పుట్టాడు కాబట్టి. తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి నాకు 24 years. అలాగే నా అంటే లాస్ట్ పీరియడ్ వచ్చేసి మార్చ్ అనమాట. మార్చి చూస్తే ఇక్కడ మనకి బేబీ గర్ల్ అయితే ఉంది. సో చైనీస్ జెండర్ అయితే నాకు గర్ల్ అని చూపిస్తుంది. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీది మనకి కరెక్ట్గానే చెప్పింది అనమాట. చూద్దాం ఇంకా ఎవరు పుడతారనేది.